ఇదైతే వాటర్ ఫిల్టర్ లాంటిదండి. ఇదైతే వచ్చి మన ఎర్త్లో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసి మనకి ట్యాంక్లోకి పంపిస్తుంది. ఇది ఎలా అంటే ఏంటని మొత్తం చెప్తున్నా. ఇదైతే రైన్ ఫ్లో కంపెనీ నుంచి తీసుకున్నాను. 130 మైక్రాన్స్ మెష్ అనేది లోపల ఉంటుంది. అది కూడా మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇదైతే వచ్చి ఈ పైప్ వచ్చి కింద మోటార్ నుంచి డైరెక్ట్గా పైకి వస్తుందండి. ఇది ట్యాంక్లోకి వెళ్ళే ఇన్లెట్ పైపు. నేను ఈ పైప్కి మధ్యలో కట్ చేసి ఇక్కడ నేను దీన్ని అయితే అందించాను. సో దీని ద్వారా ఇక్కడ వచ్చే వాటర్ ఫ్లో అనేది దీని లోపల నుంచి ఇక్కడ వాటర్ అయ్యి దీంట్లో ఉన్న మెష్ వాటర్ మొత్తం దీంట్లో ఫ్లో అయ్యి దీంట్లో కంటామినేషన్ పార్ట్స్ అనేవి దీంట్లో ఫిల్టర్ అయ్యి మెష్ అయ్యి ఇరుక్కపోతుంది. నేను ఒకసారి మీకు అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో వచ్చి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 130 మైక్రాన్స్తో మన మెష్ అనేది ఉంటుంది. ఇది వచ్చి ఎండకి ఫిక్స్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలని ఏదంటే చూపిస్తాను మీకు నేను. ఇది కింద ఒక క్యాప్ లాగా వస్తుంది. ఇది ఓపెన్ చేసామంటే దీంట్లో ఉన్న డస్ట్ అనేది ఉంటే కనుక ఇక్కడ ఫ్లో పోతుంది అంత వాటర్. సో దీంట్లో డస్ట్ అనేది ఉంటే దీంట్లోకి వస్తుంది. మనం ఒకసారి ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల చిన్న డిసడ్వాంటేజ్ అంటే మనం ఫిల్టర్ కనుక క్లీన్ చేయలేదంటే వాటర్ అనేది మన ట్యాంకులో ఎక్కడం చాలా టైం పడుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ మనం ఇది పెట్టినట్లయితే ఎర్త్లో ఉన్న డస్ట్ అనేది చిన్న ఇసుక కణాలు అనేవి మనకి మన ఫిల్టర్లో కానీ వాటర్ ప్యూరిఫైర్ కానీ లేదంటే మనకి ఉన్న గీజర్స్లోకి కానీ దేంట్లోకి అయితే వెళ్ళదు. సో ఇక్కడే ఆగిపోతుంది. మనకి అవి అయితే ప్రొటెక్షన్ చాలా లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూసుకున్నామంటే దీని ఒక ఫిల్టర్ ఇది మనం చూసుకున్నామంటే ఇక్కడ దాంట్లో ఉన్న శాండ్ అనమాట, ఎర్త్లో ఉన్న శాండ్ అనమాట. ఇదంతా మనకు వస్తుంది చూసారా, ఇది శాండ్ అనమాట. దీని అయితే మనం వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగే మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చి చూడండి డస్ట్ అంతా ఇది అనేది డైరెక్ట్గా మనకి ట్యాప్స్లో ఇరకపోతుంది. ఈ మధ్య అందరూ కొత్త మోడల్ ట్యాప్స్ పెట్టించుకున్నారు. దాంట్లో ఒకసారి ఫిట్ చేసామంటే మళ్ళీ తీయలేము. ఇంత డస్ట్ ఆ ట్యాప్స్లోకి వెళ్ళిందంటే ఇరకపోతుంది. లేదంటే గీజర్స్లోకి వెళ్తే గీజర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో మన ఫిల్టర్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఫిల్టర్ని క్లీన్ చేశాను. నేను దాదాపు ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ డస్ట్ అనేది రావట్లేదు. మైక్రాన్స్ డస్ట్ ఇరుక్కుపోయినా దీంట్లో ఇరుక్కుపోతుంది. సో దీని వల్ల చాలా ఉపయోగం ఉందనే చెప్పాలి మీకు. సో దీనైతే లోపల చూసినట్లయితే మీరు లోపల కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇలా పెట్టానంటే ఈ ఫోర్స్కి ఇవైతే బయటకు దీని లోపల ఉన్న చిన్నగానే బ్లాకేజెస్ అయితే క్లియర్ అవుతాయి. మీరు కూడా ఇక్కడ ఒక్కో చోట ఒక్కోలా అలా పెట్టేసేయండి. అవైతే మీకు నీట్గా క్లీన్ అవుతూ ఉంటుంది. అంటే క్లీన్ అవ్వడం కష్టం అవుతుంది. కొంచెం ఇది హెవీ మెయింటెనెన్స్ అయినా సరే మన ఎక్విప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. మీకు లింక్ కూడా పెడతాను, కావాలంటే తీసుకోండి. అలా మీరు ఒక 1 monthకి క్లీన్ చేసుకుంటే మీకు అయితే ఎంత డస్ట్ వెళ్తుందని కనపడుతుంది. ట్యాంక్కి కూడా మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. విడిగా దీన్ని కనుక పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇదైతే నా 1 year రివ్యూ. చాలా బాగుంటుంది. మీరు కూడా తీసుకోమని చెప్తున్నాను నేను.